హాయ్ అండి. ఇంట్లో మనకి పూజ చేసే తులసమ్మ ఉంటుంది కదా! మనం అయితే చంద్రగ్రహణం కానీ, సూర్యగ్రహణం కానీ వచ్చేటప్పుడు మనం జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి. తులసమ్మ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే మనం ఇలా దారం తీసి 5 పోగులు తీయాలండి. అంటే 5 వరసలు తీసిన తర్వాత పసుపు రాసి అమ్మవారికైతే తులసమ్మ వారికైతే మనం కాండం భాగంలో తోరణంలా కట్టాలండి. ఇలా కట్టడం వల్ల ఏంటంటే తులసమ్మకి నెగిటివ్ షేడ్ అనేది రాకుండా పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. అలాగే గ్రహణం తాలూకా ఎఫెక్ట్ కూడా ఉండదండి. అలాగే చేయడం వల్ల ఏంటంటే మనం గర్భిణీ స్త్రీల విషయంలో ఎలా అయితే జాగ్రత్తలు తీసుకుంటామో అలాగే తులసమ్మ విషయంలో కూడా అలాగే జాగ్రత్తలు తీసుకోవాలి. గర్భిణీ స్త్రీలు అయితే ఖచ్చితంగా ఇంట్లో నుండి బయటకు రాకూడదండి గ్రహణ సమయంలో. అలాగే పడుకోవాలి నిటారుగా. గోకడాలు అవేవి చేయకూడదు. అంటే వేలు ముడవడం, కాలు ముడవడం అలాంటివి చేయకూడదండి. ఇలా ముడిస్తే అలా గ్రహణం పట్టు ఉంటుంది అంటారు కదా! అందువల్ల పిల్లలకి ఏమైనా ఎఫెక్ట్ అవుద్దని పెద్దలైతే సూచించిన విషయం అండి ఇది. నేనైతే అలాగే చేశాను. పిల్లల విషయంలో కదలకుండా పడుకునేవారు. ఎక్కడైనా దురదొస్తే పక్కన ఎవరినైనా వచ్చి గోకమనేవారు. అంటే మనం వేళ్ళవి ముడవకూడదు అంటారు. అంటే ఆ సమయంలో పిండం తయారైన వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకైతే చాలా ఎఫెక్ట్ ఉంటుందండి. జాగ్రత్తలు తీసుకోవాలి.